రే బ్యాంక్ లో ఇచ్చిన చిన్న కవర్లోనే అంత డబ్బు ఉంది. ఈ సూట్ కేసులో ఎంత ఉంటుందో? దాంట్లో ఎంత ఉంటే మనకెందుకురా? తెరిచి చూద్దాం. ముందు నువ్వు పోనీరా పోనీరా. ఆగండ్రా, ఇందులో డబ్బులన్నీ సమానంగా పంచుకొని ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. మన జీవితాలను అతను సెటిల్ చేస్తాడు కదరా. ఏంట్రా చేసేది? ఆయన చేస్తే ఎప్పుడుకో చేస్తాడ్రా. ఈ డబ్బుతో మనం ఇప్పుడే సెటిల్ అయిపోవచ్చు. పాపం రా, మనం ఇలా చేయటం బాగోదేమరా. ఎందుకు బాగోదురా? ఆడు కోర్టులో బిజినెస్ చేస్తాడు, లక్షలు పోతాడు లెక్క. కరెక్ట్ రా. నువ్వు ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. రే ఇది బిజినెస్ కాదురా. ఇవన్నీ చూస్తుంటే ఏ నక్సలైట్ లా ఉన్నాడు. పదండి తెలుసుకుందా. ఏంటిది? సూట్ కేస్. జోకులొద్దు, మేమే పెద్ద జోకర్లం. అది తెలుస్తూనే ఉంది. అతనితో మాట్లాడిరా. చూడు, నువ్వు రూమ్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాం. తెలవండి. నాకంటే ముందు మిమ్మల్ని బొక్కలో దోసి మక్కలు ఎరగొడతారు. ఏంటి ఆలోచిస్తున్నారు? పిలవండి. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా, బిజినెస్ మ్యాన్. నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు. నేను చూస్తుంటే దొంగ నక్సలైట్ అనిపిస్తుంది. ఎవరో తాగి దిగి రాదురా. దిగ్గాన అడ్డ మీద కొంచెం నమస్తే పెట్టాలని చెప్పలేదా? ఏమి చెప్పలేదు? ఏమరో పొడుగ్గా ఉన్నాను, పొగరెక్కిపోయినట్టుంది. అరే మనం లెంత్ తక్కువైన స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందిరా. ఇటు తిరిగిపోయి తిరుగురా. దీంతో చెప్పమంటావా నమస్తే? ఇక్కడ చెప్తే నమస్తే, అక్కడొస్తుంది సమస్తం. చెప్పమంటావా? పెళ్ళాం పిల్లలు లేరు అండి, నన్ను వదిలే అన్నా. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించావంటే ఈ ఏరియాలోనే కాదు, ఈ రాత్రులోనే కనపడి అన్నా. ఏమైందన్నా? అన్న నమస్తే పెట్టినాడే. పెట్టినా అన్న నమస్తే. ఏరియా షిఫ్ట్. రే, నన్ను చూసి నా శత్రువులు భయపడాలి గాని నా ప్రాణాన్ని రక్షించిన మీరు కాదురా. అంటే మమ్మల్ని ఏం చేయరా? నేను మిమ్మల్ని నోనో, మీరు నా వాళ్ళరా. నేను మీరు అనుకున్నట్టు దొంగనో నక్సలైట్నో కాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు సెక్యూరిటీ కావాలి, నన్ను నేను కాపాడుకోవాలి. అందుకే ఆ గన్ తెప్పించాను. ఈరోజు కాట్రాజు వచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అలా అలా నేను ఇక్కడున్నానని తెలిస్తే నా శత్రువులు నన్ను అటాక్ చేయొచ్చు. ఒకసారి చచ్చి బతికాను, మళ్ళీ చావడానికి సిద్ధంగా, చంపడానికి రెడీ.